హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను వేరుశెనగ గుళ్ళు జీడిపప్పు కలిపి లడ్డూలు చేస్తున్నానండి. చిన్నపిల్లలకి ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా చెప్తాను. ఈ రెండు ఈక్వల్గా తీసుకోవచ్చు, లేదా కొంచెం అవి ఎక్కువ ఇవి తక్కువ అలా తీసుకోవచ్చు. ముందుగా కొంచెం ఫ్రై చేసుకోవాలి వితౌట్ ఆయిల్తో. తర్వాత పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. చూసారా పొట్టు ఏ విధంగా వచ్చేసిందో. ఈ పొట్టు అంతా కూడా చెరుక్కోవాలి. పొట్టుతో కూడా వేసుకున్న హెల్త్కి చాలా మంచిది. బట్ ఇలా తీసేస్తే కొంచెం టేస్ట్ ఉంటాయని ఇలా వేసాను. 2 యాలకులు వేసి ఈ విధంగా కొంచెము పౌడర్ చేసుకోవాలి. మరి మెత్తగా చేసుకోకూడదు. అదే సేమ్ బాండీలో కొంచెం బెల్లం వేసుకొని వాటర్ పోసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇది లైట్గా నురగ వస్తుందండి. అలాంటప్పుడు కాకుండా ఇంకొంచెం బాగా ఎక్కువ నురగ వచ్చినట్టు అనిపిస్తుంది. చూసారా ఏ విధంగా వచ్చిందో. ఇలా వచ్చినప్పుడు కొంచెం బాగా గట్టిగా వచ్చింది చూసారు. ఇప్పుడు అలాంటప్పుడు ఆ పౌడర్ వేసేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెం నెయ్యి పోసుకొని 3-4 మినిట్స్ అలా తిప్పుకోవాలండి బాండీలోనే. చూసారు ఇవైతే పిల్లలకి బాగా అరిగిపోతాయి. 3-4 అలా తీసుకొని తింటారు పిల్లలు. చిన్న చిన్నవి చేస్తే అందుకని నేను చిన్నవే చేస్తాను. హెల్త్కి కూడా చాలా మంచిది. బి విటమిన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అన్నీ ఉంటాయి ఇందులో. పెద్దలకి పిల్లలకి కూడా చాలా మంచిది. చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 1 మంత్ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.